చూసారు కదా ఎంత ఫ్లఫీగా, స్పాంజీగా వచ్చిందో. పిల్లలు కేక్ కావాలని అడిగినప్పుడు మైదాతో కాకుండా ఇలా ఒకసారి బొంబాయి రవ్వతో చేసి పెట్టండి. చాలా హెల్తీగా, యమ్మీగా ఉంటుంది. ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని దాన్ని ఫైన్‌గా పౌడర్ చేసి ఒక బౌల్‌లో వేసేసుకోండి. అదే కప్‌తో ఒక కప్ పంచదార పొడి, ఒక టేబుల్ స్పూన్ మైదా, హాఫ్ కప్ పెరుగు, పావు కప్పు ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులోనే ఒక అరకప్పు వరకు పాలను కూడా వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు విడిచిపెట్టేసేయండి. అరగంట తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి జల్లించుకొని మళ్ళీ విస్కర్తో ఒకే డైరెక్షన్లో బాగా కలిపేసుకొని ఆల్రెడీ డస్టింగ్ చేసుకున్న మౌల్డ్లోకి వేసేసి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసి 45 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడుకుతుంది. ఉడుకుతుందో లేదో ఒకసారి ఇలా చాకు పెట్టి చూసుకోండి. ఏమీ అతుక్కోలేదంటే ఉడికినట్టే. మన కేక్